టుడే టాపిక్ మీకు తెలుసు కదా, దేనికోసం మీరు వెయిట్ చేస్తున్నారో అదే ఇవాళ టాపిక్. అది వచ్చేలా టెస్టోస్టెరాన్ లెవెల్స్ డౌన్ అవుతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ డౌన్ అవుతాయి ప్రాబ్లమ్స్ గురించి కానీ, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే విధానం కానీ, దానికి కావాల్సిన డైట్ కానీ, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ కానీ ఏంటి అన్నది ఈరోజు టాపిక్. సో వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. కమాన్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ టెస్టోస్టెరాన్ ఎప్పుడు బాగుంటుంది తెలుసా అండి? 20+ నుంచి 20+ 100% టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది బాడీలో రిలీజ్ అవుతాయి మెన్స్కి. సో దానివల్ల వాళ్ళ సెక్స్ డ్రైవ్ కానివ్వండి, వాళ్ళు మజిల్ క్వాలిటీ కానివ్వండి, వాళ్ళు యాక్టివ్గా ఉన్నది కానీ హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే 30+ నుంచి మన టెస్టోస్టెరాన్ గ్రాడ్యువల్లీ డౌన్ అవుతూ ఉంటాయండి. సో దాంట్లో ఏమవుతుందంటే, ఆ డౌన్ అవటం వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గడం, మజిల్ లాస్ అవటం, ఫ్యాటీగా కనబడటం, వీక్గా అయిపోవటం అనేవి జరుగుతూ వస్తూ ఉంటాయి. సో దీని నుంచి మనం ఎలా బయటపడాలి, మనం టెస్టోస్టెరాన్ లెవెల్స్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, దానికోసం ఫర్దర్గా మెడిసిన్స్ వాడుతామానా, మన సెక్స్ డ్రైవ్ పెరగాలంటే మెడిసిన్స్ తీసుకోవాలా, వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. అలా కాకుండా మన జెన్యున్గా, మన న్యాచురల్గా, మనం హెల్దీగా చేసుకోవాల్సింది ఏంటంటే డైట్ అండి. ఫస్ట్ డైట్ని మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా డైట్ని మెయింటైన్ చేసుకుంటూ, దాని తగ్గట్టుగా ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే దాంట్లో కూడా మన టెస్టోస్టెరాన్ లెవెల్ బూస్టప్ అవుతాయి. సో ఈ విధంగా చేసుకుంటూ మంచి స్లీప్, 7 to 8 hours స్లీప్ ఇచ్చారనుకోండి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి హార్మోన్స్? నైట్ టైం. మనకి హెల్దీగా నిద్రపోతున్నప్పుడు మనకి నైట్ టైం హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో స్లీప్ అనేది మంచిగా ఉందనుకోండి, ఈ డైట్కి, ఈ ఫిట్నెస్కి హార్మోన్స్ రిలీజ్ అనేది కూడా బాగుంటుంది. సో ఆ విధంగా మెయింటైన్ చేసుకున్నా అంటే 20+లోనే కాదు, 30+లో కూడా, 40లో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ దా, మీ మజిల్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, మీరు యాక్టివ్ కూడా ఉండొచ్చు. ఫ్రెండ్స్, డైట్లోకి వెళ్తే ఎగ్స్, నట్స్, స్పినచ్ స్టామినా బూస్టింగ్ బాగా పనికొస్తుంది. దాంతోపాటు వాటర్ మెలన్, ప్రొమోగ్రేనేట్ మన బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇవే కాదు, మన హార్మోన్స్ ఇంప్రూవ్ అవడానికి చాలా డైట్స్ ఉంటాయి. కొంచెం చెక్ చేసి డైట్ తీసుకుంటూ హెల్దీగా ఉండండి. అదే కాదు, ఇప్పుడు ఫిట్నెస్కి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఫిట్నెస్లోకి వస్తే టెస్టోస్టెరాన్ బూస్టర్ కోసం స్క్వాట్స్ చేయాలి, లంజెస్ చేయాలి. అందరు స్క్వాట్స్ దగ్గరికి వచ్చే కానీ పారిపోతారు, సాటర్డే వస్తే మాయమైపోతారు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్వాట్స్ అండి. మన టెస్టోస్టెరాన్ బూస్టర్ అవ్వాలంటే బాగా చేయాల్సింది లెగ్స్ వర్కౌట్ని మిస్ అవ్వకుండా చేయండి. మీ టెస్టోస్టెరాన్ బూస్టర్ మంచిగా అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేలా స్ట్రాంగర్ కోర్ కోసం అని పుషప్స్, ప్లాంక్, అదే కాకుండా కోర్ వర్కౌట్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. మీ కోర్ ఇంప్రూవ్ అవుతే సెక్సువల్ లైఫ్లో మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు. సుమే ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేలా కెగిల్స్ అండి. కెగిల్స్ చేస్తున్న వల్ల కంట్రోల్ అవడం కానివ్వండి, స్టామినా బూస్టర్కి బాగా పనికొస్తుందండి. ఇంకా కార్డియోకి పోతే 20 minutes కార్డియో ఏ విధంగా, అంటే రన్నింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఎలెప్టిక్ కానివ్వండి, ఏదో ఒకటి కార్డియో అనేది ఒక 20 minutes చేయడం వల్ల స్టామినా బూస్టర్కి పనికొస్తుంది, బ్లడ్ ఫ్లో కూడా మనకి ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి ఫ్రెండ్స్, మనకి న్యాచురల్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది, చాలా బెస్ట్గా ఉంటుంది. సో మీరు న్యాచురల్గా డైట్ తీసుకోండి, ఫిట్నెస్లో మెయింటైన్ చేసుకోండి, మంచి హెల్దీ స్లీప్ ఇవ్వండి. దాంతోపాటు రోజుకు ఒక 20 minutes అన్న మెడిటేషన్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్. వయాగ్రా కానివ్వండి, ఇంకేదైనా పిల్స్ కానివ్వండి, అవి టెంపరరీ బూస్టర్ కింద పనికొస్తాయి, కానీ మీ లైఫ్ స్టైల్ని మార్చి చూడండి, అదే రియల్ గేమ్ చేంజర్. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఒక చిన్న అవగాహన వచ్చి ఉంటుంది మనం ఏం చేయాలి అన్నది. సో దాని తగ్గట్టుగా మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోండి, హెల్దీగా ఉండండి, మీకు కావాల్సిన ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.